ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజులు మీ జీవితంలో మార్పు తీసుకువచ్చే సమయం అని చెప్పాలి. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, మీరు సహజంగా ధైర్యం, లోతైన ఆలోచన మరియు ఆత్మవిశ్వాసానికి ప్రతీకలు. కానీ ఈ 6, 7, 8 తేదీలు సాధారణ రోజులు కావు. ఈ రోజుల్లో గ్రహాల కదలికలు మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకువెళ్ళబోతున్నాయి. ముఖ్యముగా ఈ 3 రోజుల్లో దాచిన అవకాశాలు బయటపడతాయి. మీపై దృష్టి పెట్టిన వారు పెరుగుతారు. ఒక ముఖ్యమైన నిర్ణయం మీ భవిష్యత్తును మార్చవచ్చు. 6వ తేదీ జీవితాన్ని మలుపు తిప్పే రోజు అని చెప్పాలి. ఈ రోజు మీకు ఒక టర్నింగ్ పాయింట్ లాంటి రోజు. ఉద్యోగం, వ్యాపారం. ఈరోజు మీరు చేసే పనుల్లో ఒక కొత్త మార్పు కనిపిస్తుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న అవకాశం వస్తుంది. మీ పనిని గమనించిన ఉన్నతాధికారులు మీపై మంచి అభిప్రాయం పెంచుకుంటారు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యముగా మీరు ఒక నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. ఆ నిర్ణయం చిన్నదిగా కనిపించినా అది మీ కెరీర్ను పూర్తిగా మార్చగలదు. ఆర్థిక పరిస్థితి. డబ్బు విషయాలలో ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనుకోకుండా ఒక ఖర్చు రావచ్చు, కానీ అదే సమయంలో ఒక కొత్త ఆదాయ మార్గం కూడా కనిపిస్తుంది. సూచన: ఈరోజు పెద్ద పెట్టుబడులు పెట్టడం కాస్త ఆలస్యం చేయడం మంచిది అని చెప్పాలి. ప్రేమ, కుటుంబ సంబంధాలు. ఈరోజు మీ భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. మీ మనసులో ఉన్న విషయాలను బయట పెట్టాలని అనిపిస్తుంది. మీ భాగస్వామితో ఒక గాఢమైన సంభాషణ జరుగుతుంది. కానీ జాగ్రత్త, చిన్న మాట పెద్ద గొడవకు దారితీసే అవకాశం ఉంది. మీ మనస్తత్వం. మీ ఆలోచనలు ఈరోజు చాలా లోతుగా ఉంటాయి. గతాన్ని గుర్తు చేసుకుంటారు. భవిష్యత్తుపై ఆలోచనలు పెరుగుతాయి. ఇది మీకు క్లారిటీ ఇచ్చే రోజు అని చెప్పాలి. ఆధ్యాత్మిక సూచన: ఈరోజు మీరు ఉదయం శివుడిని ధ్యానం చేయండి. ఓం నమఃశివాయ అనే మంత్ర జపం చేయండి. ఇది మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. జాగ్రత్తలు: ఎవరిపైనా అతి విశ్వాసం పెట్టవద్దు. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకండి. త్వరగా నిర్ణయాలు తీసుకోకండి. మీ జీవితంలో మార్పు మొదలయ్యింది, కానీ మీరు దాన్ని గుర్తించాలి. 6వ తేదీ మీకు ఒక ద్వారం తెరిచింది, కానీ 7వ తేదీ ఆ ద్వారం లోపల దాగి ఉన్న నిజాలను బయట పెడుతుంది. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, ఈరోజు మీకు సాధారణ రోజు కాదు. ఇది మీ సహనం, మీ నిర్ణయ శక్తి మరియు మీ నిజమైన స్వభావాన్ని పరీక్షించే రోజు అని చెప్పాలి. 7వ తేదీ ఈరోజు మీ జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. మీరు ప్లాన్ చేసినవి ఒకలా ఉంటే జరిగేది ఇంకోలా ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఈరోజు మీకు పరీక్ష మాత్రమే, శిక్ష కాదు. ఉద్యోగం, వ్యాపారం. ఈరోజు పనిలో కొంత ఒత్తిడి ఉంటుంది. మీపై అదనపు బాధ్యతలు పడవచ్చు. మీరు చేసిన పనిని ఎవరైనా ప్రశ్నించే అవకాశం ఉంది. కొంతమంది సహచరులు మీపై అసూయ చూపవచ్చు, కానీ ఇక్కడే మీ బలం బయటపడుతుంది. మీరు ప్రశాంతంగా స్పందిస్తే మీరు గెలుస్తారు. ఒక చిన్న నిర్ణయం మీకు పెద్ద అవకాశాన్ని తెస్తుంది. ఈరోజు మీరు మాట్లాడే ప్రతి మాట మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. ఆర్థిక పరిస్థితి. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. అనుకోకుండా ఖర్చులు పెరగవచ్చు. ఒక పాత బకాయి గుర్తుకు రావచ్చు. కానీ ఒక మంచి విషయం, మీరు గతంలో చేసిన ఒక పని వలన ఇప్పుడు లాభం వచ్చే సూచనలు ఉన్నాయి. పాత కర్మ ఇప్పుడు ఫలితాన్ని ఇస్తుంది. ప్రేమ, సంబంధాలు. ఈరోజు సంబంధాలలో చిన్న టెన్షన్ ఉండవచ్చు. మీరు చెప్పిన మాటను ఎవరో తప్పుగా అర్థం చేసుకోవచ్చు. భాగస్వామితో చిన్న అపార్థం వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడే ఒక మలుపు ఉంది. మీరు ఓపికగా మాట్లాడితే సంబంధం మరింత బలపడుతుంది. ఈరోజు ఒక చిన్న పరీక్ష రేపటి బలమైన బంధానికి పునాది అని చెప్పాలి. మనస్తత్వము, భావోద్వేగాలు. ఈరోజు మీలో ఒక అంతర్గత పోరాటం జరుగుతుంది. నేను సరైనదే చేస్తున్నానా అనే సందేహం వస్తుంది. కొంత ఒత్తిడి, కొంత ఆందోళన ఉంటుంది. కానీ ఇది మీలో ఉన్న బలాన్ని బయటకు తీసే సమయం అని చెప్పాలి. మీరు అనుకున్న దానికంటే మీరు బలమైన వారు అని గ్రహించండి. ఆధ్యాత్మిక సూచన: ఈరోజు మీకు ఆధ్యాత్మికంగా చాలా కీలకమైన రోజు అని చెప్పాలి. సాయంత్రం ఒక దీపాన్ని వెలిగించండి. హనుమాన్ చాలీసా చదవండి. ఇది మీకు నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. ధైర్యాన్ని, శక్తిని ఇస్తుంది. జాగ్రత్తలు: కోపంతో స్పందించకండి.
వెంటనే నిర్ణయాలు తీసుకోకండి. మీ రహస్యాలను ఎవరికీ చెప్పవద్దు. ముఖ్యముగా ఈరోజు మీరు ఎవరి మీద నమ్మకం పెడతారో జాగ్రత్తగా ఆలోచించండి. మీరు ఎదుర్కొంటున్నది ఒక పరీక్ష, కానీ అది మిమ్మల్ని మరింత శక్తివంతంగా మార్చడానికి వచ్చింది అని చెప్పాలి. 7వ తేదీ మిమ్మల్ని పరీక్షించింది. ఇప్పుడు 8వ తేదీ మీకు బహుమతిని ఇవ్వబోతుంది. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, ఈరోజు మీకు నిజంగా ఒక రివార్డ్ డే అని చెప్పాలి. మీరు గత 2 రోజుల్లో ఎదుర్కొన్న ఒత్తిడి, సందేహాలు ఇవన్నీ ఇప్పుడు ఫలితంగా మారబోతున్నాయి. ఈరోజు మీ జీవితంలో ఒక వెలుగు వెలిగే రోజు అని చెప్పాలి. ముఖ్యముగా మీరు ఎదురు చూసిన ఒక వార్త వస్తుంది. ఒక మంచి అవకాశం మీ ముందు తలుపు తడుతుంది. మీ కష్టం గుర్తింపు పొందుతుంది. ఇది మీ సమయం, మీ మెరుపు మొదలయ్యే రోజు అని చెప్పాలి. ఉద్యోగం, వ్యాపారం, ఈరోజు కెరీర్ విషయంలో అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. ఒక ప్రమోషన్ లేదా కొత్త బాధ్యత వచ్చే అవకాశం ఉంది. ఇంటర్వ్యూ ఇచ్చిన వారికి శుభవార్త వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కొత్త డీల్ కుదిరే అవకాశం, లాభాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఊహించని వ్యక్తి నుంచి ఒక మంచి అవకాశం రావచ్చు. ఆర్థిక పరిస్థితి, ఈరోజు ఆర్థికంగా మంచి రోజు అని చెప్పాలి. డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ఒక పాత బకాయి తిరిగి రావచ్చు. అదృష్టం మీ వైపు ఉంటుంది. కానీ ఈరోజు వచ్చిన డబ్బును సరిగ్గా వినియోగించడం చాలా ముఖ్యం అని గ్రహించండి. సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని కాపాడుకోవడం కూడా ఒక కళ అని గ్రహించండి. ప్రేమ, సంబంధాలు, ఈరోజు ప్రేమ జీవితంలో మధురమైన క్షణాలు ఉంటాయి. మీ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. పాత అపార్థాలు తొలగిపోతాయి. ఈరోజు మీ హృదయం ఆనందంతో నిండిపోతుంది. మనస్తత్వం, ఆత్మవిశ్వాసం, ఈరోజు మీరు చాలా పాజిటివ్గా ఉంటారు. మీలో నమ్మకం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయి. ముఖ్యముగా మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అది మీ భవిష్యత్తును మార్చగలదు అని చెప్పాలి. ఆధ్యాత్మిక సూచన, ఈరోజు మీరు ఉదయం సూర్య నమస్కారాలు చేయండి. దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇది మీకు అదృష్టాన్ని పెంచుతుంది. మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. చిన్న జాగ్రత్తలు, అహంకారం వద్దు. మీ విజయాన్ని వినయంగా స్వీకరించండి. ఇతరులను చిన్న చూపు చూడవద్దు. ఎందుకంటే విజయం వచ్చినప్పుడు వినయం ఉంటే అది మరింత పెరుగుతుంది అని చెప్పాలి. మీరు ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు విజయంగా మారుతున్నాయి అని గ్రహించండి. ఈ 3 రోజులు సాధారణం కాదు. ఇవి మీ జీవితాన్ని మలిచే గుప్త సంకేతాలు అని చెప్పాలి. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, 6, 7, 8 తేదీలను మీరు వేరువేరుగా చూడకండి. ఇవి ఒక కథలా ఉన్నాయి. ఒక ప్రారంభం, ఒక పరీక్ష, ఒక ఫలితం. ఇప్పుడు ఆ రహస్యాన్ని 6వ తేదీ ద్వారం తెరుచుకునే రోజు. ఈరోజు మీకు ఒక అవకాశం ఇచ్చింది. ఈరోజు మీకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. కొత్త మార్గం చూపించింది. మీలో ఒక ఆలోచనను నాటింది. ఇది ఒక సిగ్నల్ మాత్రమే, ఇంకా పూర్తి కాదు. 7వ తేదీ పరీక్షించిన రోజు అని చెప్పాలి. ఈరోజు ఆ అవకాశాన్ని పరీక్షించింది. మీ సహనాన్ని పరీక్షించింది. మీ నిజమైన స్వభావాన్ని బయటపెట్టింది. ఇది ఒక ఫిల్టర్ లాంటిది అని చెప్పాలి. 8వ తేదీ ఫలితాన్ని ఇచ్చిన రోజు. ఈరోజు మీకు ఫలితం ఇచ్చింది. మీరు నిలబడితే విజయం, మీరు కుంగిపోతే అవకాశాన్ని మిస్ అవుతారు. ఇది ఒక రివార్డ్ స్టేజ్ లాంటిది అని చెప్పాలి. 3 రోజులు ఒక మెసేజ్ చెబుతున్నాయి. ఈ 3 రోజులు మీకు ఒక మంచి సందేశాన్ని చెబుతున్నాయి. జీవితం ఒక ఛాన్స్ ఇస్తుంది, దాన్ని పరీక్షిస్తుంది, తర్వాత ఫలితాన్ని ఇస్తుంది అని. మీరు పడిపోయినా మళ్ళీ లేచే శక్తి మీలో ఉంది. మీ కథ ఇంకా పూర్తి కాలేదు. ఇది కేవలం కొత్త ప్రారంభం అని చెప్పాలి. ఈ 3 రోజులు ఒకే విషయాన్ని చెబుతున్నాయి. మీరు మారితే మీ జీవితం మారుతుంది అని. మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే, మీపై నమ్మకం పెంచుకుంటే, మీరు భయాన్ని వదిలేస్తే ఎవరూ మిమ్మల్ని ఆపలేరు. ఈ 3 రోజులు ప్రభావం ఇంకా కొనసాగుతుంది. వచ్చే రోజుల్లో ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. మీ కెరీర్లో ఒక పెద్ద మలుపు రావచ్చు. మీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ప్రవేశించవచ్చు. ఇక్కడ నుండి మీ గోల్డెన్ ఫేజ్ ప్రారంభం అని చెప్పాలి. మీ జీవితం మారాలంటే మీరు మారాలి. భయం మిమ్మల్ని ఆపుతుంది. ధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈరోజు తీసుకున్న ఒక నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీ కథలో హీరో మీరే.
ఇంకెవ్వరూ కాదు. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, మీరు చాలా కష్టాలు చూసి ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, కష్టాలు వచ్చిన వాళ్ళకే గొప్ప విజయాలు వస్తాయి అని. మీరు ఒంటరిగా లేరు. మీతో మీ ధైర్యం ఉంది. మీతో మీ శక్తి ఉంది. మీకు రావాల్సింది మీ దగ్గరకు వస్తుంది. సమయం వచ్చినప్పుడు మీరు మెరిసిపోతారు అని చెప్పాలి. వృశ్చిక రాశి మిత్రులారా, మీ సమయం మొదలయ్యింది. ఇప్పుడు మీరు ఆగకండి, ముందుకు వెళ్ళండి. ఎందుకంటే విజయం మీకోసం ఎదురు చూస్తుంది అని చెప్పాలి. ఓం నమ శివాయ. ఓం శాంతి. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.